అలంపురం నవబ్రహ్మల ఆలయాలు. సంక్షిప్త చరిత్ర ప్రకారం ఒక సాధువు శాపం కారణంగా తన శక్తులను కోల్పోయిన బ్రహ్మదేవుడు శివుని గురించి తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమై వేర్వేరు రూపాల్లో కనిపించాడని, ఈ విధంగా ప్రతి రూపాన్ని పూజించుకోవడానికి వేరుగా 9 వేర్వేరు ఆలయాలు ఉన్నాయని నమ్ముతారు. ఇందులో బాలబ్రహ్మ ఆలయము ప్రధానమైన ఆలయము. ఆలయంలోని శివలింగము ఎద్దు పాద ముద్రలో కనిపిస్తుంది. ఈ ఆలయము మహబూబ్నగర్ జిల్లాలోని తుంగభద్ర నది ఒడ్డున ఉన్న ఒక పురాతనమైన ఆలయము. తుంగభద్ర మరియు కృష్ణా సంగమ స్థానము. దీనిని దక్షిణ కాశీ అని, నవబ్రహ్మేశ్వర తీర్థమని కూడా పిలుస్తారు మరియు శ్రీశైలం పశ్చిమ ద్వారం అని కూడా పిలుస్తారు. 7వ శతాబ్దానికి చెందిన నవబ్రహ్మలు అని పిలువబడే మొత్తం 9 దేవాలయాలు ఉన్నాయి. ఈ పట్టణంలో శిల్పాలు, వారసత్వ సంపద మనల్ని ఆ కాలంలోకి తీసుకువెళ్తాయి. నవబ్రహ్మల ఆలయాలు తారక బ్రహ్మ, స్వర్గబ్రహ్మ, పద్మబ్రహ్మ, బాలబ్రహ్మ, గరుడ బ్రహ్మ, కుమార బ్రహ్మ, అర్కబ్రహ్మ, వీరబ్రహ్మ మరియు విశ్వబ్రహ్మ. ఈ ఆలయాలన్నీ తుంగభద్ర నది ఎడమ ఒడ్డున ఉన్న ప్రాంగణంలో ఉన్నాయి. బాలబ్రహ్మ ఆలయము ప్రధాన ప్రార్థనా మందిరం. ఇది 702 CE సంవత్సరం నాటిదని ఇక్కడ కనిపించే శాసనాల ద్వారా తెలుస్తుంది. ఇక్కడ శివరాత్రిని చాలా వైభవంగా జరుపుకుంటారు. తారక బ్రహ్మ ఆలయము పాక్షికంగా శిథిలావస్థలో ఉంది మరియు గర్భగుడిలో విగ్రహం లేదు. 6-7 శతాబ్దాల నాటి తెలుగు శాసనాలను కలిగి ఉంది. గంభీరమైన గోపురాలను కలిగి ఉండి స్వర్గబ్రహ్మ ఆలయము అలంపురంలోని అత్యుత్తమమైన వాటిలో ఒకటిగా పరిగణింపబడుతుంది మరియు చాళుక్య వాస్తుశిల్పం మరియు శిల్పకళలకు అద్భుతమైన నమూనా. ఈ ఆలయము 8వ శతాబ్దం చివరి నాటిది. అలాగే పాక్షికంగా శిథిలావస్థలో ఉన్న పద్మబ్రహ్మ ఆలయము అద్దం లాంటి ముగింపుతో స్పష్టమైన రాతితో చేసిన శివలింగం ఉంది. విశ్వబ్రహ్మ ఆలయంలో నవబ్రహ్మ ఆలయాలలో అత్యంత కళాత్మకమైనది. ఇక్కడ శిల్పకళా పని ఇతిహాస దృశ్యాలను వర్ణిస్తుంది. అలాగే 9వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయాలన్నీ అద్భుతమైన శిల్ప సంపదతో అలరారుతున్నాయి. కానీ మనము ఈ 9 ఆలయాలు చూడాలి అంటే అన్నీ వరుసలో ఉండవు. నాకైతే ఒక ఆలయం కనిపించలేదు చివరికి. నేను అందరినీ అడిగి ఎక్కడ ఉంది అని లాస్ట్కి 9వది చూశాను.